తిరుపతి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ వి విష్ణువర్ధన్ రాజు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా అదనపు ఎస్పీలు శ్రీ జె వెంకట్రావు అడ్మిన్ మరియు శ్రీ కె రవి మనోహర్ ఆచార్య లా అండ్ ఆర్డర్ గారి పర్యవేక్షణలో తిరుపతి ట్రాఫిక్ డీఎస్పీ శ్రీ పి రామకృష్ణచారి నేతృత్వంలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీ ఏ సంజీవ్ కుమార్, శ్రీ ఎం భాస్కర్ నాయక్, శ్రీ పి సుబ్బరామరెడ్డి, ట్రాఫిక్ స్టేషన్ ఎస్ఐలు మరియు సిబ్బందితో కలిసి గత కొన్ని నెలలుగా తిరుపతి పట్టణంలో అధిక ధ్వని కాలుష్యాన్ని కలిగిస్తున్న వాహనాలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడం జరిగింది. ఈ స్పెషల్ డ్రైవ్లో భాగంగా మోటారు వాహనాల చట్టానికి విరుద్ధంగా అదనంగా అధిక శబ్దం చే ధ్వని పరికరాలను మోటారు వాహనం చట్టంలో 1988లోని సెక్షన్ 192 ప్రకారం జరిమానా విధించడం జరిగింది. వాహనంలో అమర్చిన శబ్దాన్ని కలిగించే సైలెన్సర్లను మరియు హారన్స్ను తొలగించి స్థానంలో ఒరిజినల్ సైలెన్సర్ను అమర్చిన తర్వాత వాహన యజమానులకు తిరిగి అప్పగించడమైంది. సో దానికి మనం ఏదైతే బాధ్యతతోటి తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల, కొంతమంది నిర్లక్ష్యంగా ఉండటం వల్ల ఈ బ్యాంకులో దొంగతనం జరిగి ప్రజల ధనం ఈ దొంగలు తీసుకెళ్లేటటువంటి పరిస్థితి. కాబట్టి దీన్ని మనం నివారించాలంటే ఖచ్చితంగా బ్యాంక్ అథారిటీస్ మేనేజ్మెంట్ కావచ్చు, పోలీస్ శాఖ కావచ్చు, ఇద్దరు ఏమంటాము కంబైన్డ్గా కలిపి చేస్తేనే మనం దీన్ని నివారించడానికి జాయింట్ సెక్యూరిటీ ఆడిట్ ఏమన్నా చేశారు. జాయింట్ సెక్యూరిటీ ఆడిట్ అంటే అది జరుగుతూనే ఉంది. యాక్చువల్గా గత 3 రోజుల నుంచి మా పోలీసు ఆఫీసర్స్ అందరూ కూడా బ్యాంక్స్కి వెళ్తున్నారు, విజిట్ చేస్తున్నారు. అక్కడ ఉన్న ఈ అలార్మ్ సిస్టమ్స్ ఫంక్షన్ చేస్తున్నాయా లేదా అని చూస్తున్నారు, కెమెరాస్ వర్క్ చేస్తున్నాయా లేదా అన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. చేసిన తర్వాత మనం ఐడెంటిఫై చేసినటువంటి షార్ట్ ఫాల్స్, ల్యాప్సెస్ అన్నీ కూడా ఆ కన్సర్న్ బ్యాంక్ అథారిటీస్ చెప్తాం. వాళ్ళు కూడా వాళ్ళ హెడ్ ఆఫీసెస్కి చేసి అవన్నీ కూడా రెక్టిఫై చేసుకొని మనకు ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ ఉండేటట్లు ఫర్దర్గా బ్యాంక్స్లో ఇటువంటి ఘరానా దొంగతనాలు జరగకుండా ఉండే విధంగా నివారణ చేపట్టేటట్టు కూడా చేయడం జరిగింది.